తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ఒకటైన రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అన్నదాతలకు ఇచ్చిన పెట్టుబడులకు సాయం హామీ నెరవేర్చింది. దీనిపై ఆదిలాబాద్ రైతులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రైతులకు క్షేత్రస్థాయిలో మేలు జరుగుతుంది. ముఖ్యంగా రైతు భరోసా ముందస్తుగానే వేసి ఇవాళ మా రైతాంగానికి చేదోడు వాదులుగా నిలుస్తుంది. ఇప్పుడు ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులకు మాకు విత్తనాలు కొనుక్కోవాలన్నా, దుక్కి దున్నాలన్నా, పంటను మేము సాగు చేయాలంటే కూడా మాకు ఎంతో రుణంగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రైతాంగం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా రైతులకు ప్రత్యేక శ్రద్ధతోటి ఇలా మా రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మేలుకు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రైతుల తరఫున ప్రభుత్వకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మంచి టైం మీద రైతు భరోసా వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రికి, ఉన్న మంత్రివర్గ అందరికీ మేము మా రైతుల తరఫున అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాం. రైతులు దుక్కి దున్ని చేనులు పొలాలు సాగు చేసుకొని ఉంచుకొని విత్తనాల కొరకు ఎదురు చూస్తున్న సమయంలో మన రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఎందుకంటే రైతులు కూడా ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పడతాయి అని ఎదురు చూసిన సమయంలో రేవంత్ రెడ్డి గారికి రైతుల కష్టాలు తెలుసు. అతను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కనుక రైతుల కష్టాలు తెలుసు కనుక ఇట్లాంటి ముఖ్యమంత్రిని మనం పోనిచ్చుకోవద్దు, మనం ఇట్లనే ఉంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మాకు నిన్న సాయంత్రం రైతు భరోసా పడడం జరిగింది. రైతు భరోసా పడడం వల్ల మేము సంతోషిస్తున్నాం. ఈ రైతు భరోసా పడ్డ పైసలతోటి విత్తనాలు కానీ, కూలీలకు కానీ, ట్రాక్టర్లకు కానీ, ఇది ఏదానికైనా వాడుకోవడానికి రైతులకు మంచి అందుబాటులో పైసలు ఉన్నట్టు అందరూ సంతోషిస్తున్నారు. ఈ రైతు భరోసా పడడం వల్ల రైతులు అందరూ సంతోషిస్తున్నారని రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ